రాష్ట్ర అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? జాతీయ పార్టీలు ఎవరు? జాతీయ పార్టీ నియమిస్తుంది. జాతీయ పార్టీ ఏ సమయంలో ఏది నియమించాలో ఏది జరగాలో అన్నీ బాగా తెలుసు. ఇప్పుడు అధ్యక్షుడు ఇక్కడ ఖాళీ ఏం లేదు, సీటు అధ్యక్షుడు ఉన్నాడు. బ్రహ్మాండంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు వచ్చినప్పుడు రొటీన్గా ఇవన్నీ జరిగిపోతాయి. ఇంకేం ప్రత్యేకంగా రొటీన్గా జరిగిపోతుంది. రైతుల మీద కేసులు నమోదు చేయడం అంటే ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తుంది కదా, వాళ్ళని ఎమ్మడే పిలిపించి ఎందుకు వాళ్ళు అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేసు పెట్టడం కాదు. కేసులు ఎవరు పెట్టించును కేసులు? అక్కడ ఆ కంపెనీకి ఎవరైతే మద్దతు పలుకుతుంటారో వాళ్ళు పెట్టించుంటారు. ఎవరైతే పర్సెంటేజ్లు తీసుకున్నారో ఇక మనం డైరెక్ట్గా పేర్లు చెప్పాల్సి వస్తే బాగుండదు. ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వమే పర్సెంటేజ్ల ప్రభుత్వం. ఆ కంపెనీల ద్వారా అక్కడ ఎవరన్నా రూలింగ్ పార్టీ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని రైతులైనా ఒత్తిడి తీసుకొస్తుండవచ్చు. వాళ్ళ ఆరోపణ అదే ఉన్నది అక్కడ లోకల్గా. ఇప్పుడు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు గతంలో ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ ప్రపోజ్ చేసినారు. ఓకే, పబ్లిక్ హియరింగ్ జరిగిందా జరగలేదా? రైతులందరూ ఆ రోజు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఒప్పుకునింటే ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒప్పుకోకుంటే ఫ్యాక్టరీ ఎట్లా చేసినారు? దీని మీద విచారణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. నేను పెట్టిన ప్రెస్ మీట్ ఒకటి, మీరు చెప్పేది అడిగేది ఒకటి. లేదు, రాష్ట్ర ప్రభుత్వం గురించి అడగండి చెప్తా. మా పార్టీ ఇంటర్నల్ మా పార్టీ విషయాల గురించి ఎందుకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం గురించి అడగండి చెప్తా. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమేమన్నా లోపల ఏమైనా జరిగినాయి మాకు తెలియదు ఏమైనా ఉంటే అడగండి. 5 గంటలు ఏం చర్చ జరిగింది? మరి మీరు అటువంటివి తీయాలి బయటికి. 5 గంటల చర్చ ఏం చేసిండ్రు? ఇంకా డిఏ గురించేనా? 5 గంటలు మేమనుకున్నాము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేస్తాడేమో ఎమ్మడే అనుకున్నాం. అటువంటి వార్త వస్తుందేమో బ్యానర్ అయితే అనుకున్నాం. ఏదీ లేదు. కాళేశ్వరం మీద ఏమైనా రిపోర్ట్ వచ్చిందేమో అదేమైనా బయటపెడతాడేమో అనుకున్నాం. అది లేదు. రైతు భరోసా పాపం ఎంబడే ప్రకటిస్తాడేమో అనుకున్నాము. అది లేదు. పోనీ ఇప్పుడు ఈ 500 రూపాయలు ప్రతి బోనస్ ఉంది రైతుకు, అదేమన్నా నిన్న రిలీజ్ చేసిండేమో ప్రకటిస్తాడేమో అనుకున్నాం. అది లేదు. ఏడా బోనస్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాల్లో కొన్నటువంటి ధాన్యానికి ఇప్పటిదాకా బోనస్ ఇవ్వలేదు. ఇంకా ఎంత ఇచ్చిండ్రు, ఎంత పెండింగ్ ఉందో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎంతమంది రైతులకు వీళ్ళు బోనస్ ఇచ్చిండ్రు, ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉన్నది, ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు, ఇంకా ఎన్ని కోట్లు ఇవ్వాలి. మాకున్న సమాచారం ఇంకా ప్రారంభమే కాలేదు బోనస్ ఇవ్వటం. మీరు ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఆఫీస్లో కూర్చున్నాను. పిటిషన్ అందరు మనం కలిసే వాళ్ళు ఉంటే అందరు కలుస్తామని. ఇక్కడ నాన్ పార్టీ కూడా వచ్చారు ఇక్కడికి పిటిషన్లు తీసుకొని. బీజేపీ వాళ్ళు కాకుండా కామన్ పీపుల్ వచ్చారు పిటిషన్ తీసుకొని. రేషన్ కార్డులు లేవు మాకు రాలేదని, ఇల్లు లేదు మాకు రాలేదని కామన్ పిటిషన్స్ వచ్చినాయి. ఇండ్ల పైన, రేషన్ కార్డుల పైన. దాని మీద మీరు మంచిగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమౌంట్ దాంట్లో లింక్ అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిండ్రు. అది కరెక్టా? ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు కావాలంటే ఎట్లా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన సపరేట్గా మీరు శాంక్షన్స్ ఇవ్వండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తులు స్వీకరించండి. దాన్ని ఫెసిలిటేట్ చేయండి. ఎవరెవరికి పేదవాళ్ళకి ఇల్లు రాలేదో లేదా పడిపోయిన ఇండ్లు ఉన్నోళ్ళు అటువంటి వాటికి ఒక కేటగరైజ్ చేసుకుని ఆ ఇండ్లను ఇవ్వండి. వాళ్ళ చేత కొంచెం వేసుకొని వాళ్ళు కట్టుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఏం పెట్టినారు కంటే సొంత స్థలం ఉండాలా, బునాది వేసుకుంటే కూడా కొత్త ఇల్లు శాంక్షన్ ఇవ్వము అంటున్నారు. ఫౌండేషన్ ఆల్రెడీ ఇల్లు వస్తుందని శాంక్షన్ వస్తుందని వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అవుతుందని భూమి సొంత జాగా ఉన్నోళ్ళు ఇవాళ బునాది వేసుకుంటే తొందరగా కట్టుకోవచ్చు. సొంతంగా బునాది వేసుకున్నారు.
అటువంటి బునాది వేసుకునే వాళ్ళకి ఇండ్లు ఇవ్వమంటున్నారు.